ఆర్థిక నేరాలకి కరీంనగర్ అడ్డాగా మారింది. స్వల్ప వ్యవధిలోనే 25 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్ని అరెస్ట్ చేసినటువంటి సంచలనంగా మారినటువంటి విషయం. 138 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ సిపి గౌసలం గారు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు సైబర్ నేరాలకి అలాగే మ్యూల్ అకౌంట్ ఒక ఊతం ఇస్తుందని చెప్పొచ్చు. ఆపరేషన్ క్రౌక్డౌన్లో భాగంగా మీరు ఇది ట్రేస్ అవుట్ చేశారు. ఎట్లా చేశారు? ఇది ఇంత పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ విధంగా చూడొచ్చు? ఈ యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్ డౌన్ దీంట్లో సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయిన మ్యూల్ అకౌంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం కరీంనగర్ డిస్టిక్ టౌన్లో ఉన్న 4 బ్రాంచెస్లో అకౌంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో 3 బ్రాంచెస్లో ఉన్న అకౌంట్కి ఫస్ట్ టైం ఆపరేషన్ చేసినప్పుడు 12 మందికి మేము అరెస్ట్ చేసాము. నిన్న కేసులో కూడా రత్నాకర్ బ్యాంక్లో ఉన్న టోటల్ 8 అకౌంట్స్ న్యూల్ అకౌంట్స్ ఇన్వాల్వ్ ఉన్న 8 అకౌంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా 13కి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాంక్ మేనేజర్ అండ్ ఒక బ్యాంక్ ఆఫీషియల్ కూడా ఇన్వాల్వ్ మనకి తెలిసింది, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎన్ని ఖాతాలు మ్యూల్ అకౌంట్ మెయింటైన్ చేసినట్టుగా మీరు ప్రాథమికంగా నిర్ధారించడం? టోటల్ 20+ అకౌంట్స్ మేము వెరిఫై చేసాము ఇప్పటి వరకు మనకి రిపోర్టెడ్ కేసెస్లో. ఇంకా కొన్ని ఉండవచ్చు, దీనికి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తుంది. అంటే ఏ మోటోతోని మ్యూల్ అకౌంట్ ఆపరేషన్ చేస్తున్నారో వాళ్ళ కమిషన్ ఎట్లా? మెయిన్లీ సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ట్రాన్సాక్షన్ చేయడానికి వీళ్ళు వాడుతున్నారు. దీంట్లో ఎవరైనా మ్యూల్ అకౌంట్ హోల్డర్ ఉన్నారు, వాళ్ళు వన్ టైం కమిషన్ తీసుకొని జనరలీ 30,000-35,000 ఒక పర్ వన్ టైం అమౌంట్ తీసుకొని ఈ అకౌంట్ క్రెడెన్షియల్ ఆఫెండర్స్తో షేర్ చేస్తారు. దెన్ దీంట్లో మెయిన్ మిడిల్ పర్సన్ ఎవరైనా ఉన్నారో అతను ప్రతి ట్రాన్సాక్షన్కి 2% అమౌంట్ కూడా యాజ్ అ కమిషన్ తీసుకొని ఈ అఫెన్స్ చేస్తున్నారు. టోటల్ నిన్నటి కేసులో 134 crore పైన వరకు అఫెన్స్ జరిగింది. అంటే ఇది స్థానికంగా మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు నేరాలకి ఇన్వాల్వ్మెంట్ అయింది అని గుర్తించారు కదా, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అక్యూజ్ దొరికిన డిజిటల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మేము అన్ని వెరిఫై చేస్తున్నాము. ఇది కాకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ట్రాన్సాక్షన్ చెక్ చేసి ఎవరైనా అన్రిపోర్టెడ్ కేసు ఉంటే దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే పొలిటీషియన్స్, పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందని గుర్తించారా ప్రాథమికంగా? ఇప్పటివరకు ఎలాంటి ఇట్లా కనెక్షన్ మనకి నోటీసులో రాలేదు. ప్యూర్లీ ఎవరైనా అక్యూజ్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళకి మేము రిమాండ్ చేస్తాం. డబ్బులు వస్తున్నాయంటే ఆశతో చాలామంది సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు గుర్తించింది ఇన్నోసెంట్ పీపుల్ కూడా దీని మ్యూల్ అకౌంట్ హోల్డర్లో ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇస్తారు మెసేజ్? సో దీంట్లో వాళ్ళ మెయిన్ మెసేజ్ ఏంటి అంటే ఇట్లా ట్రాప్ ఇది, దీంట్లో మీ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఎవరితో ఈ పని కోసం షేర్ చేయకండి. ఇట్లా చేస్తే మీ నేమ్ కూడా అక్యూజ్ కింద వస్తుంది, మీ మీద కూడా కేసు అవుతుంది. అనవసరంగా ఈ ఈజీ మనీ కోసం ఈ పని చేయకండి. అంటే కరీంనగర్లో ఎన్ని బ్యాంకులు గుర్తించారు ఇట్లా చేశారు? టోటల్ 4 బ్రాంచెస్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో మొత్తం మీద ఆర్థిక నేరాలకు పాల్పడితే కొరడా జులింపించక తప్పదు అంటున్నారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. ఇప్పటికే 25 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. దాదాపు చాలామంది మ్యూల్ అకౌంట్ ఖాతాదారులను గుర్తించినట్టుగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త, ఈజీ మనీ కొరికి మీరు ఆశపడితే కటకటాల్లోకి పోక తప్పదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.